ओंकारिणी ओंकार वनबाकारेषु सर्वदेवताभ्यो कुलदेवताभ्यो नमः इष्टदेवताभ्यो नमः ग्रामदेवताभ्यो नानाविधपरिमलान्तरपुष्पाणि अर्चितान् समर्पयामि। राजराजेश्वरी वारागम्बिका देवी देवताभ्यो नानाविधपरिमलान्तरदेवताय दोलकस्थानं समर्पयामि। జై వారాహి, నమో వారాహి. నమో వారాహి. ఈరోజు హైదరాబాద్ నగరంలో ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ సంహిత బ్రాడ్కాస్టింగ్ వారి ఆధ్వర్యంలో శ్రీ వారాహీదేవి యొక్క అనుగ్రహణ కోసం తమ వ్యాపారాన్ని తమ సంస్థలో పనిచేసేటువంటి సిబ్బంది అందరికీ సంపూర్ణమైనటువంటి అన్ని విధాలైనటువంటి సర్వశక్తులు, ఎటువంటి దోషాలు లేకుండా సమస్త నిర్విఘ్నంగా అంకిత భావంతో పనిచేసేటువంటి శక్తిని ఆ వారాహీదేవి ఇవ్వాలని, ఆ అమ్మవారి ఆశీస్సులు తమకే కాకుండా తమ సంస్థలో పనిచేసేటువంటి సిబ్బంది కూడా అన్ని విధాల అన్ని రంగాలలో వాళ్ళు ప్రతిభావంతులు కావాలని ఒక సంస్థ నిర్వహించడం, నాచే పూజ చేయించుకోవడం ఇదే మొదటిసారి. నేను చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు తమ ఆర్థిక ఎదుగుదల కోసమో తమ వాంఛ ఫలితం కోసమో తమ వ్యాపారాలు రాజకీయాలు కోసమో పూజ చేసుకున్నవారు ఉన్నారు. కానీ తమ వ్యాపారాలతో పాటు తమ సిబ్బంది కూడా అన్ని విధాల ఆరోగ్యంగా ఐశ్వర్యవంతులై ఉండాలి అని వాళ్ళందరినీ భాగస్వామ్యం చేస్తూ సమస్త సిబ్బంది కోసం ఈ యాగం తలపెట్టినటువంటి రఘువీర్ గారికి, వెంకటేశ్వర్లు గారికి, నా బిడ్డ తండ్రికి తనయుడి పైన ఎంత ఆపేక్ష ఉంటుందో ఆ తండ్రికి ఆ తనయుడికి ఎంత ఆపేక్ష ఉంటుందో దానికి ఏమాత్రం సరితూగకుండా నన్ను అభిమానించి గురుభక్తితో ప్రార్థించేటువంటి మా రాజు సూర్యనారాయణ రాజు, ఆయనకి మీ అందరికీ వారాహి తల్లి ఎప్పుడూ మీ వెంట ఉండి విజయ పరంపరలో ఆమె కూడా భాగస్వామి అవుతుంది. ఇది అవ్వాలని కోరుకోవడం కాదు, అవుతుంది అని చెప్తున్నాను. అదే వారాహి. వారాహి ఏమనుకుంటే ఆ మాటే నా నోటి వెంట వస్తుంది. అవ్వాలని అందరూ అంటారు,
కానీ ఆమె నా దగ్గర అవుతుంది అని చెప్పించింది. కాబట్టి మీరందరూ ఇంకొక సందర్భంలో మళ్ళీ కార్యాలయం కోసం, సిబ్బంది కోసం ఇంకో సంవత్సరం మనం పూజ చేసేటప్పుడు ఈ సిబ్బంది అంతా ఒక ప్రెస్టీజియస్ సంస్థలో మేము పనిచేస్తున్నాము అని చెప్పుకునేంత గర్వమైన స్థాయికి కొన్ని సంస్థలు ఉంటాయి. ఆ సంస్థలో మేము పనిచేస్తున్నాము అని చెప్పంగానే వారికి ఒక ప్రత్యేకమైన గౌరవము, విలువ సమాజంలో ఉంటుంది. అటువంటి స్థాయికి ఈ సిబ్బంది అందరూ కూడా, ఈ సంస్థ కూడా వెళ్ళాలని మనస్ఫూర్తిగా వారాహి ఉపాసకునిగా నేను నిత్యం అమ్మవారికి చెవులో మారు మ్రోగిస్తూనే ఉంటా, చెబుతూనే ఉంటా. అమ్మవారి గురించి చాలా విశేషాలు మనం యాగక్రతువు జరిగే సందర్భంలోనే ఒక్కొక్క యాగం ఎందుకు చేస్తున్నాము, ఎందుకోసం చేయాలి అనేటువంటి దాని యొక్క అర్థాన్ని, దాని యొక్క ఫలితాన్ని మీకందరికీ తెలియజేస్తూ యాగం సంతోషంగా ఆనందంగా చేసుకుందాము. ఎవరు టైం చూసుకోవద్దండి. మీరు ఈ యాగం చాలా వ్యయంతో కూడుకున్న పని. ఒక్కరు స్వతహాగా చేసుకోవాలంటే చాలా వ్యయం. ఇవన్నీ కూడా మీ అందరికీ భగవంతుడు అమ్మవారు ఇచ్చినటువంటి అనుగ్రహం. అన్ని దేవతలు తీరు వేరు, వారాహి తీరు వేరు. వారాహి తను చూడాలనుకుంటేనే, తను మీకు భాగ్యం కలిగించాలనే ఆమెకు ఉంటే తప్ప మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా, మీరు ఎంత ప్రయత్నించినా వారాహి ఎవరి దరికి చేరదు. ఈ వారాహి ముఖ్యంగా మీరు ఎన్ని దేవతలను చూస్తారో, శివుడు, ఈశ్వరి, పార్వతి, వెంకటేశ్వర స్వామి, విష్ణువు, అన్ని రూపాలు ఏకీకృతమైనటువంటి శక్తి కలిగినది వారాహి. శంకు చక్రాలు విష్ణుమూర్తి, ఖడ్గం పాసం ఆదిపరాశక్తి, నాగలి ఏ దేవత చేతిలో నాగలి ఉండదు. నాగలి ఒక చేతిలో. నాగలి ఎందుకు ఉపయోగిస్తారు? భూమిని దున్ని అది సారవంతమయ్యి పంటను ఇచ్చే శక్తి రావడానికి నాగలితో దున్నుతారు. ఇంకొక చేతిలో రోకలి ఉంటుంది. ఈ సారవంతమైన నేలను చేసి పండించినటువంటి పంట 10 మంది తినడానికి ఉపయోగపడేలా చేసేది రోకలి. ఈ 2 ఆయుధాలు ఆమెకి ప్రత్యేకం. యముడు కూడా, యమాగ్రజని అంటారు, యముడు కూడా వారాహి భక్తుడు ఎక్కడైతే వారాహిని కొలుస్తారో, భక్తితో పూజిస్తారో అక్కడికి యముడు వెళ్ళాలన్నా కూడా భయమే. కాబట్టి వారాహి ఒక్కరిని మొక్కితే శివుడిని, విష్ణువుని, బ్రహ్మని, సరస్వతిని అందరినీ మొక్కినట్లే. వారాహి దేవి ఉద్భవించిందే పార్వతీ అంశ. రక్తబీజుణ్ణి ఆమె ఒక్క దుర్గాశక్తితోనే సంహరించలేనప్పుడు వరం పొందినటువంటి రక్తబీజుణ్ణి సంహరించడానికి 7 మాతృకలు పుట్టినారు. ఆ 7 మాతృకల్లో పంచమీ నాయకి అయినటువంటి వారాహి వల్లనే రక్తబీజుడి సంహరణ జరిగినది. రక్తబీజుడు, బండాసురుడు, ఇలా అనేక మంది రాక్షసులు కాలానికి అనుగుణంగా ధర్మం ఎప్పుడైతే గతి తప్పుతుందో, పేదవాడు ఎప్పుడు బ్రతకలేకపోతాడో, మంచి వాళ్ళు ఎప్పుడు మనుగడ సాగించలేకపోతారో అప్పుడు జరిగిన ప్రతి యుద్ధంలో దుర్గాదేవి కావచ్చు, చాముండి కావచ్చు, చండీ కావచ్చు, ఎవరైనా మాతృకలు పోరాటం చేసిన పోరాటంలో అమ్మవారి పాత్ర చాలా ముఖ్యమైనది. అందరూ రకరకాలైనటువంటి కాలాలలో, రకరకాల వివిధ రూపాలలో, వివిధ స్వభావాలతో అవతారాలు దాల్చినారు. కానీ వారాహి
అన్ని కాలాలలో అన్ని వేళలో ఒకే స్వరూపం వారాహి రూపం, ఒకే స్వభావం పోరాటం. విజయం ఎలా రావాలో ఆమెకు తెలిసినట్టుగా పోరాటం చేసేటువంటి రాజులకు కూడా తెలియదు. కానీ మనం పోరాటం చేసిన వాళ్ళకంటే విజయం వరించినటువంటి రాజుల్ని మనం చేస్తాం. కానీ పోరాడడం మా ధర్మం అని చెప్పి వాళ్ళు పోరాడుతూనే ఉంటారు. అందుకే ఆమె సర్వదేవత సైన్యాధ్యక్షురాలుగా ఆమె అందరి దగ్గర పూజలు అందుకుంటుంది. దళపతి దండనాథ. చాలామంది ఈ అమ్మవారిని కొలవకూడదు, ఉగ్రదేవత, తాంత్రిక దేవత, తాంత్రిక పూజా విధానం అని చెబుతారు. ఆమె భూదేవికే తల్లి. భూదేవికి అంత ఓర్పు ఉంటే భూదేవి తల్లి అయినటువంటి వారాహి అమ్మవారికి ఎంతటి ఓర్పు ఉంటుందో మనం గమనించాలి. నువ్వు భక్తిగా అమ్మవారిని మొక్కితే చాలు. కానీ పూజా విధానం, పూజా ప్రక్రియ వచ్చినప్పుడు ఆమె మిలిటరీ కమాండ్. మనమే చూస్తూ ఉంటాం, ఇక్కడ మిలిటరీ నుంచి వచ్చిన వాళ్ళు ఒక సిపాయి ఎంత ఖచ్చితమైన పద్ధతిలో ప్రవర్తిస్తాడో అటువంటి ఒక కమాండర్ ఆమె దళపతి ఎంత క్రమశిక్షణ కోరుకుంటుందో మనం అందరం కూడా ఆలోచించాలి. తాంత్రిక విధానం సాధకులకి ఆమె తాంత్రిక విధానం, వామాచార దేవత. ఎన్ని రూపాలైనా ఎవరికైనా ఆ పద్ధతిలో ఎవరెవరికి నచ్చిన పద్ధతిలో వాళ్ళు పూజ చేసుకునే విధానం ఉంటుంది. వారాహి వరాలిచ్చే తల్లి. గృహస్థ ధర్మంగా గృహస్థులు కూడా పూజ చేసుకునేటువంటి సౌలభ్యం ఉంది. గమనించండి, వారాహిని మీరు ఏది అడిగినా కాదనదు. కన్నీళ్లతో మీ అమ్మని అడిగినా, నీ కన్న తల్లిని అడిగినా చేయనటువంటి పనిని, అది సహేతుకమైతే, నీకు అర్హత ఉంటే వారాహి అమ్మవారు హక్కున చేర్చుకొని నీ కష్టాలను కన్నీళ్లను తుడిచేటువంటి చాలా గొప్ప మాతృమైనటువంటి అమ్మవారు శ్రీ వారాహి అమ్మవారు. ఈ ప్రపంచంలో అద్భుతమైన విజయాల్ని సాధించే వాళ్ళు కొన్ని మీకు నేను చెప్తాను. అద్భుతమైన విజయాలు సాధించినటువంటి వ్యక్తులు. నేను కూడా ఒక పుస్తకం రాస్తున్నా, నేను వారాహి. నేను నా వారాహి అని పెడదామనుకున్నా. అది నాతోనే వారాహి కంప్లీట్ అవ్వకూడదు. మీ అందరి జీవితాల్లో కూడా అనుభవాలు రావాలి, ఆ ఆనందం మీకు కలగాలని నేను వారాహి అని అమ్మవారి ఉపాసన మొదలుపెట్టినప్పటి నుంచి ఎటువంటి అద్భుతాలు జరిగింది. హాస్పిటల్లో మృత్యువుతో పోరాడుతున్న వాళ్ళని ఎలా బయటికి తీసుకురాగలిగాం. ఇల్లు కట్టేసి 3 సంవత్సరాలుగా ఒక ఇంటికి స్లాబ్ వేసినా కూడా ఆ ఇంటి గోప్రవేశం చేయలేని వారు ఎలాంటి సందర్భంలో చేశారు. తన బిడ్డకు పెళ్లి కాదు అని ఎంతో ఆవేదన చెందిన ఒక తల్లి ఆమెను ఎలా శాంతనపరిచింది వారాహి. ఇవన్నీ కూడా ఆ పుస్తకంలో నేను మీకు అందజేస్తాను. అదేవిధంగా ప్రైమ్ 9 న్యూస్ వాళ్ళకు కూడా ఈ వారాహి ప్రపంచానికి తెలియనటువంటి చాలా విషయాల్ని ఈ ఛానల్ ద్వారా మీ అందరికీ అందించడానికి రఘువీర్ గారు, మన వెంకటేష్ గారు ఒక ఏర్పాటు చేసి ఉన్నారు. తొందరలో మీ అందరికి కూడా వారాహి గురించి సంపూర్ణమైన అవగాహన వచ్చి వారాహి మాతని ఏ పద్ధతిలో కొలవాలి, ఎలా కొలవాలి, ఏ కష్టానికి ఎలా కొలవాలి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా రూపొందించున్నారు వారు. అది కూడా తొందరలో మీకు అందుబాటులో వస్తుంది. ఇప్పుడు మనము ఒక కథ మీకు చెప్తా. అదేమంటే వరాహస్వామి వారాహి అమ్మవారు ఇద్దరే అనేటువంటి చాలా మీకు సందేహాలు ఉన్నాయి. దీని మీద నన్ను చాలామంది అడుగుతుంటారు. వారాహి మాత అనుగ్రహం వల్ల మహావిష్ణు వారాహి రూపం ఎత్తాడు, వరాహ రూపం. ఇది మీకు తెలియదు కాబట్టి నేను తెలియజేస్తాను, మీరు 10 మందికి తెలియచేయండి. హిరణ్యాక్షకుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు, అతనికి విష్ణు అంటే అతని కోపం. కారణం ఏమిటంటే వాళ్ళ అన్నగారైనటువంటి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని తండ్రిని చంపాడు. నా అన్నను చంపిన
వాడిని నేను వదిలిపెట్టను. ఇప్పుడు కూడా ఉంది, మన అన్నదమ్ముల్లో ఎవరికన్నా ఏదన్నా అయితే మనం ఒప్పుకోము కదా. అలా అతను బ్రహ్మను ప్రార్థించినా వరం ఇవ్వడు, శివుడిని ప్రార్థించిన విష్ణుమూర్తి కోసం వరం ఇవ్వడు. కాబట్టి వీళ్ళందరికీ అతీతమై అందరినీ బిడ్డలాగా చూసుకొని అందరినీ సమానంగా చూసేటువంటి దేవత ఎవరుండారనేసి ఆయన వెతికి వారాహి మాత యొక్క ఉపాసన ప్రారంభించాడు. ఉపాసన అద్భుతమైన ఉపాసనను పొంది వారాహి మాతే చాలా సంతోషపడి ఆయనకి ప్రత్యక్షమై, నాయనా ఏమి కావాలి నీకు అని అడిగింది. అలా అడిగినప్పుడు హిరణ్యాక్షకుడు నాకు అమరత్వాన్ని ప్రసాదించు తల్లి అని చెప్పి వారాహిని అడిగాడు. అప్పుడు ఈ మాత వారాహి, నువ్వు నా బిడ్డ, నాకు ఉపాసకునివి. జననం అనేది ఉంటే మరణం అనేది ఖచ్చితంగా ఉంటుంది నాయన. కాబట్టి అది సక్రమైనటువంటి వరం కాదు, వేరే వరం మీరు కోరుకోండి అని చెప్పి అమ్మవారు చెప్పినప్పుడు, నీ రూపంతో తప్ప నాకు మరణం ఉండకూడదు అని చెప్పి హిరణ్యాక్షకుడు అడుగుతాడు. అడిగినప్పుడు అమ్మవారు ప్రసాదిస్తుంది. ఇతనికి విష్ణుమూర్తి మీద ఉన్న కోపంతో సజ్జనులైనటువంటి ఋషులు మహర్షుల్ని ఇబ్బంది పెడితే విష్ణుమూర్తి యుద్ధానికి వస్తాడు, అప్పుడు వధించవచ్చు అని చెప్పి ఈయన వాళ్ళందరికీ భూమి లేకుండా నీళ్ళల్లో నివసించేట్టుగా వాళ్ళని హింసించి బాధలు పెట్టి ఈ భూదేవిని ఒక చుట్టలాగా చుట్టుకొని సముద్రంలోకి వెళ్ళిపోతాడు. అమ్మవారి అనుగ్రహం మనకి ఆనందాన్ని ఇవ్వాలి, 10 మందికి మంచి చేయాలి తప్ప అది అహంకారాన్ని తలకెక్కుని నాకు వరం ఉంది నేనేమి చేసినా చెల్లుబాటు అవుతుందన్న ధోరణితో హిరణ్యకశిపుడు ప్రవర్తించిన ప్రవర్తన పైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు సమావేశమై దీనికి పరిష్కారం ఏమిటి, అప్పుడు శత్రు సంహారం చేయాలి అని అన్నప్పుడు బ్రహ్మదేవుడు అది అంత సులభమైనటువంటి పని కాదు, ఎందుకంటే వారాహి వరం పొంది ఉన్నాడు. వారాహి వరం పొందడం వలన అతని దగ్గరకు కూడా మనం చేరుకోలేము అన్నప్పుడు అప్పుడు విష్ణుమూర్తి మరి ఏమి ఇప్పుడు కర్తవ్యం అంటే, నువ్వు వరాహ రూపం ఎత్తుకొని వెళితే వారాహి అని భయపడి అతను ఇది వధించవచ్చు అని చెప్పినప్పుడు శ్రీ మహావిష్ణువు వారాహి కోసం, వారాహి మాత ఇచ్చినటువంటి ఒక వరం కోసం మహావిష్ణువు వరాహ రూపం ఎత్తి సముద్ర గర్భంలోకి వెళ్ళి ఆ హిరణ్యాక్షకుని వధించి భూమాతను రక్షించడం జరిగింది. ఇక్కడ మనమందరం గమనించుకోవాల్సిన విషయం, ఏ భగవంతుడైనా మనం ఒక అనుగ్రహాన్ని కోరినప్పుడు ఆ అనుగ్రహాన్ని మనకి వాళ్ళు ప్రసాదించినప్పుడు ఆ అనుగ్రహంతో మనం ఏది చేయాలి ఏది చేయకూడదు అనేటువంటి తత్వాన్ని మనం అలవర్చుకోవడం ఆమె చెప్తున్నటువంటి ఈ కథ. అధికారం ఉంది కదా అని విచ్చలవిడిగా ఇదైతే వారాహి అనుగ్రహించదు. కాబట్టి మీరందరూ మీరెంత ఎత్తుకు ఎదగాలన్నా, మీరు ఏ ఏ రంగాల్లో మొదటి స్థానంలో ఉండాలన్నా వారాహిని ప్రార్థించండి, మీకు సర్వ సంపదలు ఇస్తుంది. నువ్వు రాజకీయాల్లో ఉంటే రాజకీయ రంగంలో ముందు తెస్తుంది, నువ్వు విద్యారంగంలో ఉంటే విద్యారంగంలో నిన్ను మొదటి స్థానంలో పెడుతుంది, వ్యాపార రంగంలో అంటే వ్యాపార రంగంలో మొదటి స్థానంలో పెడుతుంది. నీ ఆనందం కోసం కాదు, ఆమె ఆనందం కోసం. తల్లి కదా, నా బిడ్డ నన్ను కోరుకుంటున్నాడు, నన్ను పూజలు చేస్తున్నాడు, ఈడు ఏ రంగంలో ఉన్నాడో ఆ రంగంలో నా బిడ్డ మీకుంటుంది కదా, మీ బిడ్డల మీద మీరు అన్ని రంగాల్లో నెంబర్ 1గా ఉండాలనిపిస్తుంది కదా. అదేవిధంగా
ఆ తల్లిని ప్రార్థిస్తే మిమ్మల్ని మీరున్నటువంటి రంగాలలో మొదటి స్థానంలో పెట్టి చూస్తుంది. దీనికి అనేక విధమైనటువంటి పురాణ శాస్త్ర సమ్మతాలు ఉన్నాయి. ఈ దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద రాజు అయినటువంటి శ్రీ రాజేంద్ర చోళుడు, ఈయన గురించి మీకు తక్కువగా తెలిసి ఉండొచ్చు. ఈ ప్రపంచంలో సముద్రాలు దాటి ఎవరైనా రాజ్యాలు ఆలయాలు కట్టి ఉన్నారు అంటే మీరు ఎంతవరకైనా ఈ ప్రపంచంలో ఎవ్వరు ఉండరు. ఒక్క రాజరాజ చోళుడు మాత్రమే సముద్రానికి అవతల కూడా, భారతదేశం కాని దేశంలో కూడా దేవాలయాలు నిర్మించాడు, రాజ్యాల్ని నిర్మించాడు. దానికి కారణం ఆయన భక్తితో ప్రతినిత్యం వారాహిని తలవకుండా కళ్ళు తెరవడు, వారాహిని తలవకుండా నిద్రపోడు. ఆ యొక్క ఉపాసన, ఆ యొక్క భక్తి ప్రపత్తులకి ఆమె మెచ్చి చరిత్రలో ఎప్పటికీ తరగిపోయినటువంటి ఒక ఆయనకు గొప్ప గౌరవాన్ని ప్రసాదించింది వారాహి. ఆయన బతుకున్న కాలంలో వీరుడంటే ఈయన, రాజు అంటే ఈయన, పరిపాలన అంటే ఇలా ఉండాలి అనేది అప్పటి ప్రజలందరికీ ఆమె మొదటి స్థానంలో నిలబెట్టింది. ఇప్పటికీ ఆ రాచరికపు సమస్యలు పోయినా, వంశాలు పోయినా కానీ ఆ రాజేంద్రుని యొక్క వారసుల చరిత్రను ఈ ప్రపంచం ఎప్పటికీ మరచిపోదు. నువ్వు ఏ ఆలయానికి వెళ్ళినా, అది ఉత్తర దేశం కానీ దక్షిణ భారతదేశం కానీ ఎక్కడ పోయినా ఆ ఆలయంలో రాజరాజ చోళుడికి సంబంధించిన ఏదో ఒక ఆనవాలు ఉంటుంది. రాజరాజ చోళుడు నిర్మించిన ప్రతి ఆలయంలో వారాహి ప్రతిమ ఖచ్చితంగా ఉంటుంది. ఇది రాజరాజ చోళుడు నిర్మించాడు ఈ ఆలయము అంటే దాంట్లో ఖచ్చితంగా సప్తమాతృకలు ఉంటాయి. సప్తమాతృకల్లో ప్రధానమైన, అందరూ ప్రధానమైన కానీ ఆయనకి ప్రధానమైన దేవత వారాహి రూపం ఖచ్చితంగా ఉంటుంది. ఇది మీరు గమనించరు. ఉపాసకులైనటువంటి మాకు వాటి మీదనే గుర్తు కాబట్టి ప్రతి ఆలయంలో వారాహిదేవి ఎక్కడుందో అక్కడ మేము ఖచ్చితంగా శివాలయంలో, అమ్మవారి ఆలయాల్లో ఉంటాయి, మేము దర్శించడం జరుగుతుంది. కాబట్టి వారాహిదేవిని పూజించి, వారాహిదేవిని అర్చించి, వారాహిదేవి ఉపాసకులుగా ఉంటే అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టల్ని, తరతరాలు తరగనటువంటి రాజ్యాన్ని, కీర్తిని ప్రసాదిస్తుంది. మీరందరూ కూడా వారాహిని ఆ పద్ధతిలో కొలిసి అఖండమైన కీర్తిని, అఖండమైనటువంటి సామ్రాజ్యాన్ని, వ్యాపార సామ్రాజ్యాన్ని, మీ తరతరాలు ఒక 10 తరాలైనప్పటికీ మీ కీర్తి ప్రతిష్టలు నిలబడే విధంగా, మీరు ఉండే విధంగా అమ్మవారు అనుగ్రహిస్తారు. ఇది మనకి చరిత్ర చెబుతున్నటువంటి ఒక సత్యమైనటువంటి విశేషం. దాన్ని మనం ఆచరించండి. మీరు అద్భుతమైనటువంటి విజయాన్ని, ఆనందాన్ని, తరతరాలకి ఒక కీర్తిని మీరు మీ తరపున నిలపండి. అదేవిధంగా అమ్మవారు శత్రు సంహారిణి అంటారు. శత్రు సంహారిణి అని అంటే మనందరికీ మనకు అప్పు తీసుకొని ఎగ్గొట్టిన వాడిపైనో, మన స్థలంలో ఒక గజం తీసేసుకున్న వాడిపైనో, లేదు నన్ను అకారణంగా తిట్టాడనేటువంటి ఒక దీనివల్లనో వచ్చేటువంటి శత్రువులు కాదు. ఈ శత్రువులందరూ ఏర్పడడానికి నీలో ఉండేటువంటి 4 శత్రువులు ముఖ్యమైన కారణం. 1 అహంకారం, అజ్ఞానం, అసూయాద్వేషం, లోభితనం. ఈ 4 గుణాలు ప్రతి మనిషిలో ఉండి ఎదుటి వ్యక్తిని మనకి శత్రువులుగా తయారు చేస్తుంది. అహంకారం, ఎదుటివాడిని గౌరవించినప్పుడు ఎదుటివాడు నిన్ను శత్రువుగానే చూస్తాడు. అసూయ ద్వేష, అతను ఎదుగుతుంటే ఓర్వలేనితనంతో నువ్వు చేయడం వల్ల నీకు శత్రువులు తయారవుతాయి. 10 రూపాయలు నువ్వు సాయపడినటువంటి అవకాశం ఉండి కూడా సాయం చేయకుండా నువ్వు చూస్తుంటే లోభితనం ఉందే, అది నీకు శత్రువుని తయారు చేస్తుంది.
ఈ అమ్మవారికి భక్తులైతే ఆ 4 గుణాలని అహంకారం, అజ్ఞానం, ద్వేషం, అసూయ, లోభతనం వీటన్నిటినీ సంహరించి నిన్ను ఈ సమాజానికి కావలసినటువంటి ఒక మంచి వ్యక్తిగా, ఒక శక్తిగా నిన్ను తయారు చేస్తుంది. అదే వారాహి. రాజేంద్ర చోళుణ్ణి ఈ సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా తీర్చిదిద్దిందే తప్ప వారాహి ఎక్కడ ఆయన రాజ్యకాంక్ష కానీ వేరెటువంటి అవకాశం లేకుండా చేసింది. అందుకే ఆయన ఎక్కడ రాజ్యం ఏర్పాటు చేసినా అక్కడ ఆలయాలు నిర్మించడం, ఆ ప్రాంత వాసుల్ని అక్కడ పాలకులుగా పెట్టి రావడమే జరిగింది. కానీ ఆయన వారసులను లేదా ఇంకోరును ఎక్కడ చరిత్రలో నిలబెట్టింది. ఈరోజు సింగపూర్ ఆయన గెలిచినటువంటి రాజ్యం, మలేషియా రాజరాజ చోళుడు రాజ్యం, శ్రీలంక రాజరాజ చోళుడు గెలిచినటువంటి రాజ్యం, కాంబోడియా, ఫిలిప్పీన్స్ ఇవన్నీ ఆయన పరిపాలనలో రాజ్యం గెలవడం, ఆలయాలు కట్టివ్వడము, అక్కడ ఉండేటువంటి సక్రమైన పరిపాలన ఈ పద్ధతిలో చెయ్యండి అని చెప్పి రావడం. అంతే తప్ప రాజ్యం నేను సంపాదించింది నాకే కావాలని ఎప్పుడూ లేదు. మనకు అలాంటి గుణమొద్దు. ప్రతిరోజు మీరు మీ శక్తి 10 రూపాయలు 20 రూపాయలు కరెక్ట్ అయిన వాడికి సాయం చేయండి. మరుసటి రోజు అమ్మవారు 100 రూపాయలు ఇస్తాను. నీకు 100 రూపాయలు సాయం చేసే పరిస్థితి వచ్చినప్పుడు 1000 రూపాయలు ఇస్తుంది. నువ్వు ఎంత సాయం చేసే గుణాన్ని పెంచుకుంటూ ఉంటావో వారాహి అమ్మవారు అంత సంపద నీకు ఇస్తూనే ఉంటారు. నువ్వు ఎప్పుడైతే దీనన్నిటినీ మూట కట్టాలనుకుంటావో వడ్డీతో సహా వసూలు చేసేస్తారు. కాబట్టి మీరు ఇంకో ఇచ్చేటువంటి గుణాన్ని పెంచుకొని వారాహి భక్తుల కండి అద్భుతమైన ఫలితాన్ని మీ జీవితంలో పొందండి. మీ తరతరాలుగా మీ మనవళ్ళు మునిమనవళ్ళు చెప్పుకునే చరిత్రని రాయవలసింది మీరే. అది అమ్మవారి ఉపాసన, అమ్మవారి భక్తితో కొలవడం వల్ల మాత్రమే సాధ్యమవుతుందని వారాహి ఉపాసకుని నేను చెప్తున్నాను. అమ్మవారి అనుగ్రహంతో మీకు ఇంత మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చింది. జై వారాహి, నమో వారాహి. ఓం గణానాన్త్వా గణపతిం వవామహే కవిం కవీనాపమస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్యానశ్చండన్నోతి విషేదసాదనం హరిద్రాగుంబే విఘ్నేశ్వరాజ అఖిలాండకోడం బ్రహ్మాండనాయకి రారాజేశ్వరి మహాగణపతి ఓం నవగ్రశాంతి దేవతా దుర్గాలక్ష్మీ పత్తింకరాభరణీశ్వరి అధరవణ దుర్గాభరణీశ్వరి దేవతాభ్యో అఖిలాండకోడం బ్రహ్మాండనాయకి వారాగంబికా దేవి దేవతాభ్యో దేవతా సంకల్ప దేవకార్యేణ సర్వేశ్వరి దేవతా ఉమోభాత్త సమస్త జరిత శ్రీ పరణీశ్వర దత్తం శుభాభ్యాం శోభనే ముహూర్తే అద్య బ్రహ్మణః తృతీయపరాత్తే శేతపరాగే కల్పే వైవస్వత మన్వంతరే అష్టాపికం కలియుగే జంబోద్వేదే భారతవర్షే భరతఖండే మేరోః అస్మిన్ వర్తమానేన వపపారికే సాంతరమానేన శ్రీనామ సంవత్సరాణ మధ్యే మంగళకర సంవత్సరే ఉత్తరాజని మార్గశీర్ష మాసే శుక్లదేవతాభ్యో శరణ్యా శుభతిథో శుభయోగ శుభకరణే ఏవం గుణ సకల విశిష్టాయ అస్య శుభతిథో ఏవ యజమాన గోత్రో భోష్య గోత్ర నామ ఏష్య శ్రీనివాసన్ రఘువీర్ నామ ఏష్య लक्ष्मी किरण नाम एशिया सागति नाम एशिया समिता नाम एशिया तल्लिगर नाम एशिया कस्तूरी नाम एशिया अस्माकं सककुटुम्बस्य जनगल गोत्र नाम एशिया वेंकटेश्वर नाम एशिया अम्माजी नाम एशिया लक्ष्मी नारायण नाम एशिया जासिम तेज नाम एशिया यगंध नाम एशिया प्रणीता नाम एशिया आगेश नाम एशिया मनल गोत्र नाम एशिया राजेश नाम एशिया लक्ष्मी नाम एशिया हंसिका नाम एशिया भमिक नाम एशिया अस्माकं सकुटुम्बानां निकुलदेवम् अलवेल मंका समेत सुब्रह्मण्य स्वामी सर्वे बकारिणी ओंकार वल्ली सेनापति श्री सुब्रह्मण्य स्वामिनः अनुग्रह देवताभ्यो
एवं अदात्मानं शुद्धलिङ्गपटिक संकास्तं दिनेत्रं पंचवर्तकं गंगाधरं शरणावधपूजितं कमण्डलं सूत्राणां शूलपाणिनं ऐं क्रीं बं त्र्यम्बकं जामहे सुगन्धि पुष्टिवर्धनम् उर्वारुकमिव वन्दनां क्षोमहिमा तत्पुरुषाय विद्महे महादेवाधीमहे तन्नो रुद्रप्रचोदयात् रुद्रदेवताभ्यो अखिलाण्डकोटिं ब्रह्माण्डनायकाय सर्वेश्वरी सकलदेवताभ्यो చెప్పండి మమ मम సకుటుంబానాం సకకుటుంబానాం అభయ అభయ ఆయుః ఆయుః ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య సిద్ధ్యర్థే సిద్ధ్యర్థే మమ మమ పూర్వజన్మ పూర్వజన్మ పాపకర్మ పాపకర్మ పూర్వజన్మ పూర్వజన్మ రుణబాధాం రుణబాధాం పూర్వజన్మ రుణబాధ సర్వదోష సర్వదోష పూర్వజన్మ పూర్వజన్మ పరయంత్ర పరయంత్ర పరమంత్ర పరమంత్ర పరతంత్ర పరతంత్ర నివారణార్థే నివారణార్థే మమ మమ స్వగృహే సగృహే స్వస్థలే నమస్తలే శ్రీ శ్రీ ఆదివారాహి ఆదివారాగి హోమం ఓమం హోమాంశ హోమాంస కరిష్యే కరిష్యే మమ మమ సర్వకార్యే సర్వకార్యే ఇచ్చకార్యే ఇష్టకార్యే సిద్ధి 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 జై వారాహి జై వారాగి దాంట్లో వేసి. ఓం ఓం గ్లౌం గం గణపతియే నమః స్వాహా గణపతయ తన్నో మా ఓం గ్లౌం గం గణపతియే నమః ఓం స్వాహా గం గణపతయ తన్నో మా ఓం గ్లౌం గం గణపతియే నమః ఓం స్వాహా గం గణపతయ తన్నో మా ఓం గ్లౌం గం గణపతియే నమః స్వాహా ఓం గం గణపతయ తన్నో మా ఓం గ్లౌం గం గణపతియే నమః ఓం స్వాహా గం గణపతయ తన్నో మా ఓం గ్లౌం గం గణపతియే నమః ఓం స్వాహా గం గణపతయ తన్నో మా నేను స్వాహ అన్నప్పుడు వేయండి. ఈ గణపతి యాగం మాతృకలకు రక్షకులు వీరభద్రస్వామి గణపతి స్వామి. ప్రతి పూజకి ముందు మనం గణపతిని పూజించడం ఆనవాయితీ. అందులో ఈ సప్తమాతృకుల్లో ప్రత్యేకించి శ్రీ వారాహి అమ్మవారికి రక్షకుడైనటువంటి శ్రీ గణపతి సిద్ధి గణపతిని మనం అర్చించడం ప్రారంభానికి శుభసూచకమని మొదటగా మనం ఈ గణపతి హోమం చేసుకుంటున్నాం. ఓం గ్లౌం గం గణపతియే నమః స్వాహా ఓం గం గణపతయ తన్నో మా ఓం గ్లౌం గం గణపతియే నమః ఓం స్వాహా గం గణపతి మూర్తయే తన్నో మా ఓం గ్లౌం గం గణపతియే నమః స్వాహా ఓం గం గణపతయ తన్నో మా ఓం గ్లౌం గం గణపతియే నమః స్వాహా ఓం గం గణపతయ తన్నో మా ఓం గ్లౌం గం గణపతియే నమః స్వాహా ఓం గం గణపతయ తన్నో మా ఓం గ్లౌం గం గణపతియే నమః స్వాహా ఓం గం గణపతయ తన్నో మా ఓం గ్లౌం గం గణపతియే నమః ఓం స్వాహా గం గణపతయ తన్నో మా ఓం గ్లౌం గం గణపతియే నమః స్వాహా ఓం గం గణపతయ తన్నో మా ఓం గ్లౌం గం గణపతియే నమః స్వాహా ఓం గం గణపతయ తన్నో మా గ్లౌం గం గణపతియే నమః స్వాహా ఓం గం గణపతయ తన్నో మా ఓం గ్లౌం గం గణపతియే నమః స్వాహా ఓం గం గణపతయ తన్నో మా ఓం గ్లౌం గం గణపతియే నమః స్వాహా ఓం గం గణపతయ తన్నో మా గ్లౌం గం గణపతియే నమః స్వాహా ఓం గం గణపతయ తన్నో స్వాహా ఓం గ్లౌం గం గణపతియే నమః స్వాహా ఓం గం గణపతయ తన్నో మా ఓం గ్లౌం గం గణపతియే నమః స్వాహా ఓం గం గణపతయ తన్నో మా ఓం గ్లౌం గం గణపతియే నమః స్వాహా ఓం గం గణపతయ తన్నో మా ఓం గ్లౌం గం గణపతియే నమః స్వాహా ఓం గం గణపతయ తన్నో మా ఓం గ్లౌం గం గణపతియే నమః స్వాహా ఓం గం గణపతయ తన్నో మా ఓం గ్లౌం గం గణపతియే నమః స్వాహా ఓం గం గణపతయ తన్నో మా ఓం గ్లౌం గం గణపతియే నమః స్వాహా ఓం గం గణపతయ తన్నో మా ఓం గ్లౌం గం గణపతియే నమః స్వాహా ఓం గం గణపతయ తన్నో మా ఓం గ్లౌం గం
गणपतये नमः स्वाहा ఓం గం గణపతే తన్నో వాం ఓం గ్లౌం గం గణపతये నమः స్వాహా ఓం గం గణపతే తన్నో మాం ఓం గ్లౌం గం గణపతये నమः స్వాహా ఓం గం గణపతే తన్నో మాం ఓం గ్లౌం గం గణపతये నమः స్వాహా ఓం గం గణపతే తన్నో మాం ఓం గ్లౌం గం గణపతये నమః స్వాహా ఓం గం గణపతే తన్నో మాం ఓం గ్లౌం గం గణపతये నమః స్వాహా ఓం గం గణపతే తన్నో మాం ఓం గ్లౌం గం గణపతये నమః స్వాహా ఓం గం గణపతే తన్నో మాం ఓం గ్లౌం గం గణపతये నమః స్వాహా ఓం గం గణపతే తన్నో మాం ఓం గ్లౌం గం గణపతये నమః స్వాహా ఓం గం గణపతే తన్నో మాం ఓం గ్లౌం గం గణపతये నమః స్వాహా ఓం గం గణపతే తన్నో మాం ఓం గ్లౌం గం గణపతये నమః స్వాహా ఓం గం గణపతే తన్నో మాం ఓం గ్లౌం గం గణపతये నమః స్వాహా ఓం గం గణపతే తన్నో మాం ఓం గ్లౌం గం గణపతये నమః స్వాహా ఓం గం గణపతే తన్నో మాం ఓం గ్లౌం గం గణపతये నమః స్వాహా ఓం గం గణపతే తన్నో మాం ఓం గ్లౌం గం గణపతये నమః స్వాహా ఓం గం గణపతే తన్నో మాం ఓం గ్లౌం గం గణపతये నమః స్వాహా ఓం గం గణపతే తన్నో మాం ఓం గ్లౌం గం గణపతये నమః స్వాహా ఓం గం గణపతే తన్నో మాం ఓం గ్లౌం గం గణపతये నమః స్వాహా ఓం గం గణపతే తన్నో మాం ఓం గ్లౌం గం గణపతये నమః స్వాహా ఓం గం గణపతే తన్నో మాం ఓం గ్లౌం గం గణపతये నమః స్వాహా ఓం గం గణపతే తన్నో మాం ఓం గ్లౌం గం గణపతये నమః స్వాహా ఓం గం గణపతే తన్నో మాం ఓం గ్లౌం గం గణపతये నమః స్వాహా ఓం గం గణపతే తన్నో మాం లేయండి లేచి నిలబడుకోండి ఓం గ్లౌం గం గణపతये నమః స్వాహా ఓం గం గణపతే తన్నో మాం గ్లౌం గం గణపతये నమః స్వాహా ఓం గం గణపతే తన్నో మాం ఓం గ్లౌం గం గణపతి మీరు ముందుకు చిన్న పెట్టాలమ్మా ఓం గం గణపతే ఓం తన్నో గ్లౌం మాం గం గణపతये నమః స్వాహా ఓం గం గణపతే తన్నో మాం ఓం గ్లౌం గం గణపతये నమః స్వాహా ఓం గం గణపతే తన్నో మాం ఓం గ్లౌం గం గణపతये నమః స్వాహా ఓం గం గణపతే తన్నో మాం ఓం గ్లౌం గం గణపతये నమః స్వాహా ఓం గం గణపతే తన్నో మాం ఓం గ్లౌం గం గణపతये నమః స్వాహా ఓం గం గణపతే తన్నో మాం గ్లౌం గం గణపతये నమః స్వాహా ఓం గం గణపతే తన్నో మాం ఓం గ్లౌం గం గణపతये నమః స్వాహా ఓం గం గణపతే తన్నో మాం ఓం గ్లౌం గం గణపతये నమః స్వాహా ఓం గం గణపతయే తన్నో మాం ముట్టించండి ఓం గ్లౌం గం గణపతये నమః స్వాహా ఓం గం గణపతయే తన్నో మాం ఓం గ్లౌం గం గణపతये నమః స్వాహా ఓం గం గణపతే తన్నో ఓం మాం గ్లౌం గం గణపతये నమః స్వాహా ఓం గం గణపతే తన్నో మాం ఓం గ్లౌం గం గణపతये నమః స్వాహా ఓం గం గణపతే తన్నో మాం ఓం గ్లౌం గం గణపతये నమః స్వాహా ఓం గం గణపతే తన్నో మాం మీ కష్టాలు కన్నీళ్ళు అన్నీ తెలుసుకొని నేను పట్ స్వాహ అన్నప్పుడు వేయండి ఓం గ్లౌం గం గణపతये నమః పట్ స్వాహా గణపతి ఆసనమోత్తర్యం మహాగణపతే తన్నో మాం నమః పట్ స్వాహా మహాగణపతయం మహాగణపతయే తన్నో పట్ స్వాహా ఓం మహాగణాధిపతియే ఇదం నమః మహాగణపతి మమ సర్వకార్య చెప్పండి మమ సర్వకార్య సర్వకార్య సర్వ వ్యాపార సర్వ వ్యాపార సంపూర్ణ అనుగ్రహ పూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థే సిద్ధతే శ్రీ మహాగణాధిపతి మహాగణపతయే హోమం ఓమం హోమాంశ ఓమాంస కరిష్యే కరిష్యే మమ మమ సర్వకార్య సర్వకార్య ఇచ్చకార్య సర్వకార్య సిద్ధి సిద్ధే సిద్ధి సిద్ధి సిద్ధే సిద్ధి 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 సిద్ధే సిద్ధి సిద్ధి ఓం మహాగణాధిపతి నమః
తరువాత అమ్మవారి రక్షకులైనటువంటి శ్రీ వీరభద్రస్వామి. ఈ వీరభద్రస్వామి జననమే లోకాన్ని రక్షించడం కోసం. దక్ష ప్రజాపతి దక్షయజ్ఞం చేసినప్పుడు తల్లిదండ్రుల ఇంట శుభకార్యంలో అక్క చెల్లెళ్ళు వచ్చుంటారు, బంధువులందరూ విచ్చేస్తుంటారు. వారందరితో కలిసి ఉల్లాసంగా గడపాలని శ్రీ పార్వతీ అంశ అయినటువంటి దక్షవతి ఆహ్వానం లేకపోయినప్పటికీ నేను తల్లిగారింటికి వెళ్ళొస్తాను అంటే పరమశివుడు పిలవని పేరంటానికి వెళితే అవమానాల పాలవుతామని ఆ సృష్టికి సంపూర్ణ శక్తి స్వరూపుడైన శ్రీ శంకరుడు చెబితే వినకుండా యజ్ఞానికి వెళ్ళిన పార్వతీదేవికి ఆమె అవమానం భరించలేకుండా దక్షుడు చేస్తున్నటువంటి యాగగుండంలో ఆమె ఆహుతి అయినప్పుడు ఆ మరణ వార్త విన్నటువంటి శివుడు ఆవేశంతో రుద్రతాండవం చేసినప్పుడు అలసి చెమట బిందువుల్ని రాల్చినప్పుడు ఆ చెమటలో నుంచి పుట్టినవాడే వీరభద్రుడు. తండ్రి ఆనా, నీ తల్లి చనిపోయిందిరా, వాణ్ణి సంహరించు అన్నప్పుడు వీరభద్రుడు దక్షుడి యొక్క రాజ్యాన్ని మొత్తాన్ని సంహరించి ఆ తల్లి శరీరాన్ని తీసుకొని తండ్రి దగ్గరికి వస్తాడు. ఆ దక్షుడికి ప్రాణం పోసి మేక తలను అమర్చిన శివుడు ఆ దక్షుల్లో ఉండేటువంటి ఆ యొక్క దుర్గుణాన్ని సంహరించి మంచి పరిపాలన అందించే రాజుగా చేసినటువంటి ఈ వీరభద్రుడి జన్మ మనందరికీ నిత్యం జరిగేటువంటి ప్రయాణంలో అందరికీ రక్షణగా ఉండి రక్షకుడుగా ఉంటాడు. ఆయన్ని ప్రార్థిస్తే సప్తమాతృకులకు రక్షకుడైన ఆయన మనందరికి కూడా రక్షణగా ఉండి మన దైనందిన కార్యక్రమంలో మనకు ఎటువంటి ఆపద రాకుండా మనల్ని చూసుకుంటాడు. కాబట్టి వీరభద్రుడు శివుడు ఇద్దరు ఒకే అంశ. ఇక్కడ మొత్తం మనం శక్తి అంశంతో కూడుకున్న వ్యవహారాలని, వినాయకుడు పుట్టింది ఎక్కడ, పార్వతీదేవి చేసిన పిండితోనే. ఆయన కూడా శక్తి తయారు చేసింది. ఈ శివుడు శక్తి వేరు కాదు. ఈ శివశక్తుల యొక్క శక్తితో ఉద్భవించిన వారే మనందరి లోకాన్ని మనల్ని రక్షించేటువంటి లోకరక్షకులు. వాళ్ళను ప్రార్థించడం వలన మనతో పాటు మన కుటుంబాన్ని కూడా రక్షించుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఇప్పుడు వీరభద్రుని అనుగ్రహం కోసం మనం వీరభద్రుడి హోమం చేసుకుందాం. అందరూ నేను స్వాహ అన్నాక వీరభద్రాయ ఇదం నమమ అనండి, మరింత పుణ్యం వస్తుంది. వీరభద్రాయ ఇదం నమమ, నా మనస్ఫూర్తిగా నిన్ను ప్రార్థిస్తున్నాను అని నేను స్వాహ చెప్పినప్పుడు మీరందరూ గట్టిగా చెప్పండి. మీకుండేటువంటి మీకు ఆ ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ ఎవరిదైనా ఎక్కడ కానీ ఆ ఫీలింగ్స్ కానీ లేదు ఉద్యోగం పట్లనో లేదా ఆరోగ్యం పట్లనో మీకు ఎప్పుడైతే ఆ యొక్క భావం కలుగుతుందో వీరభద్రుడిని స్మరించండి. వీరభద్రుడు మీకు తోడుగా ఉంటాడు. ఓం హైం హైం వీరభద్రాయ అతి భయంకరాయ
रुद्रकोपसंभवाय मम दुष्टनिवर्धनाय ओम पट स्वाहा। ओम हैं हैं वीरभद्रादिभयंकराय रुद्रकोपसंभवाय मम दुष्टनिवर्धनाय ओम पट स्वाहा। ओम हैं हैं वीरभद्रादिभयंकराय रुद्रकोपसंभवाय मम दुष्टनिवर्धनाय ओम पट स्वाहा। ओम हैं हैं वीरभद्रादिभयंकराय रुद्रकोपसंभवाय मम दुष्टनिवर्धनाय ओम पट स्वाहा। ओम हैं हैं वीरभद्रादिभयंकराय रुद्रकोपसंभवाय मम दुष्टनिवर्धनाय ओम पट स्वाहा। ओम हैं हैं वीरभद्रादिभयंकराय रुद्रकोपसंभवाय मम दुष्टनिवर्धनाय ओम पट स्वाहा। ओम हैं हैं वीरभद्रादिभयंकराय रुद्रकोपसंभवाय मम दुष्टनिवर्धनाय ओम पट स्वाहा। మీరు యాగ ధాతువుల్ని వేసేటప్పుడు ఇలా వేయండి. ఇలా వేయడం మీ మనస్ఫూర్తిగా నాకున్నటువంటి సర్వదోషాలని సర్వ పాపాలని నీకు అర్పించేస్తున్నాను. ఒక్కొక్క ధాతువుకి ఒక్కొక్క శక్తి ఉంది. తెల్ల ఆవాలు ఇన్ని గ్రాములు ఈ వ్యక్తి చేతిని నెయ్యితో కలిపి అగ్నికి ఆహుతిస్తే ఒక ఫలితం ఉంది. తోక మిరియాలు ఈ వ్యక్తి నెయ్యితో కలిపి దాన్ని సమర్పించడం వల్ల ఇలా శాస్త్రసమ్మతమైన పద్ధతులు ఉన్నాయి. ఇలా భగవంతుడికి ఎప్పుడు వేయకూడదు, ఇలా వేయండి. ఓం हैं हैं वीरभद्रादिभयंकराय रुद्रकोपसंभवाय मम दुष्टनिवर्धनाय ओम पट स्वाहा। ओम हैं हैं वीरभद्रादिभयंकराय रुद्रकोपसंभवाय मम दुष्टनिवर्धनाय ओम पट स्वाहा। ओम हैं हैं वीरभद्रादिभयंकराय रुद्रकोपसंभवाय मम दुष्टनिवर्धनाय ओम पट स्वाहा। ओम हैं हैं वीरभद्रादिभयंकराय रुद्रकोपसंभवाय मम दुष्टनिवर्धनाय ओम पट स्वाहा। ओम हैं हैं वीरभद्रादिभयंकराय रुद्रकोपसंभवाय मम दुष्टनिवर्धनाय ओम पट स्वाहा। ओम हैं हैं वीरभद्रादिभयंकराय रुद्रकोपसंभवाय मम दुष्टनिवर्धनाय ओम पट स्वाहा। ओम हैं हैं वीरभद्रादिभयंकराय रुद्रकोपसंभवाय मम दुष्टनिवर्धनाय ओम पट स्वाहा। ओम हैं हैं वीरभद्रादिभयंकराय रुद्रकोपसंभवाय मम दुष्टनिवर्धनाय ओम पट स्वाहा। ओम हैं हैं वीरभद्रादिभयंकराय रुद्रकोपसंभवाय मम दुष्टनिवर्धनाय ओम पट स्वाहा। ओम हैं हैं वीरभद्रादिभयंकराय रुद्रकोपसंभवाय मम दुष्टनिवर्धनाय ओम पट स्वाहा। ओम हैं हैं वीरभद्रादिभयंकराय रुद्रकोपसंभवाय मम दुष्टनिवर्धनाय ओम पट स्वाहा। ओम हैं हैं वीरभद्रादिभयंकराय रुद्रकोपसंभवाय मम दुष्टनिवर्धनाय ओम पट स्वाहा। ओम हैं हैं वीरभद्रादिभयंकराय रुद्रकोपसंभवाय मम दुष्टनिवर्धनाय ओम पट स्वाहा। ओम हैं हैं वीरभद्रादिभयंकराय रुद्रकोपसंभवाय मम दुष्टनिवर्धनाय ओम पट स्वाहा। ओम हैं हैं वीरभद्रादिभयंकराय रुद्रकोपसंभवाय मम दुष्टनिवर्धनाय ओम पट स्वाहा। ओम हैं हैं वीरभद्रादिभयंकराय रुद्रकोपसंभवाय मम दुष्टनिवर्धनाय ओम पट स्वाहा। ओम हैं हैं वीरभद्रादिभयंकराय रुद्रकोपसंभवाय मम दुष्टनिवर्धनाय ओम पट स्वाहा। ओम हैं हैं वीरभद्रादिभयंकराय रुद्रकोपसंभवाय मम दुष्टनिवर्धनाय ओम पट स्वाहा। ओम हैं हैं वीरभद्रादिभयंकराय रुद्रकोपसंभवाय मम दुष्टनिवर्धनाय ओम पट स्वाहा। ओम हैं हैं वीरभद्रादिभयंकराय रुद्रकोपसंभवाय मम दुष्टनिवर्धनाय ओम पट स्वाहा। ओम हैं हैं वीरभद्रादिभयंकराय रुद्रकोपसंभवाय मम दुष्टनिवर्धनाय ओम पट स्वाहा। ओम हैं हैं वीरभद्रादिभयंकराय रुद्रकोपसंभवाय
मम दुष्ट निवर्तनाय ओम पट स्वाहा। ओम हैं हैं वीरभद्रादि भयंकराय रुद्रकोप संभवाय मम दुष्ट निवर्तनाय ओम पट स्वाहा। ओम हैं हैं वीरभद्रादि भयंकराय रुद्रकोप संभवाय मम दुष्ट निवर्तनाय ओम पट स्वाहा। ओम हैं हैं वीरभद्रादि भयंकराय रुद्रकोप संभवाय मम दुष्ट निवर्तनाय ओम पट स्वाहा। ओम हैं हैं वीरभद्रादि भयंकराय रुद्रकोप संभवाय मम दुष्ट निवर्तनाय ओम पट स्वाहा। ओम हैं हैं वीरभद्रादि भयंकराय रुद्रकोप संभवाय मम दुष्ट निवर्तनाय ओम पट स्वाहा। ओम हैं हैं वीरभद्रादि भयंकराय रुद्रकोप संभवाय मम दुष्ट निवर्तनाय ओम पट स्वाहा। ओम हैं हैं वीरभद्रादि भयंकराय रुद्रकोप संभवाय मम दुष्ट निवर्तनाय ओम पट स्वाहा। ओम हैं हैं वीरभद्रादि भयंकराय रुद्रकोप संभवाय मम दुष्ट निवर्तनाय ओम पट स्वाहा। ओम हैं हैं वीरभद्रादि भयंकराय रुद्रकोप संभवाय मम दुष्ट निवर्तनाय ओम पट स्वाहा। ओम हैं हैं वीरभद्रादि भयंकराय रुद्रकोप संभवाय मम दुष्ट निवर्तनाय ओम पट स्वाहा। ओम हैं हैं वीरभद्रादि भयंकराय रुद्रकोप संभवाय मम दुष्ट निवर्तनाय ओम पट स्वाहा। ओम हैं हैं वीरभद्रादि भयंकराय रुद्रकोप संभवाय मम दुष्ट निवर्तनाय ओम पट स्वाहा। ओम हैं हैं वीरभद्रादि भयंकराय रुद्रकोप संभवाय मम दुष्ट निवर्तनाय ओम पट स्वाहा। ओम हैं हैं वीरभद्रादि भयंकराय रुद्रकोप संभवाय मम दुष्ट निवर्तनाय ओम पट स्वाहा। ओम हैं हैं वीरभद्रादि भयंकराय रुद्रकोप संभवाय मम दुष्ट निवर्तनाय ओम पट स्वाहा। पट स्वाहा। वीरभद्राय इदं नमः। मम सर्वकाले रक्ष रक्षे వీరభద్రా నమో నమః. మీలో ఉండే శత్రువులు, భౌతికంగా ఉండే శత్రువులు, వ్యాపార శత్రువులు, అన్ని విధాలైనటువంటి శత్రువుల్ని నాశనం చేసేటువంటి ఈ యాగం ఇది కిరాత వారాహి యాగం. ఈ యాగాన్ని ఉపాసకులు తప్ప వేరెవరు చేయరు. ఉపాసకుల్లో కూడా కొంతమంది మాత్రమే ఈ కిరాత వారాహి చేస్తారు. ఓం కేం కేం కం గశౌహ అపమృత్యు స్వరూపే కేం కేం కం గశౌహ అఘోర మృత్యు స్వరూపే కేం కేం కం గశౌహ రం రం ఈ కిరాత వారాహి పట్ స్వాహ. ఓం కేం కేం కం గశౌహ అపమృత్యు స్వరూపే కేం కేం కం గశౌహ అఘోర మృత్యు స్వరూపే కేం కేం కం గశౌహ రం రం ఈ కిరాత వారాహి పట్ స్వాహ. కేం కేం కం గశౌహ అపమృత్యు స్వరూపే కేం కేం కం గశౌహ అఘోర మృత్యు స్వరూపే కేం కేం కం గశౌహ రం రం ఈ కిరాత వారాహి పట్ స్వాహ. కేం కేం కం గశౌహ అపమృత్యు స్వరూపే కేం కేం కం గశౌహ అఘోర మృత్యు స్వరూపే కేం కేం కం గశౌహ రం రం ఈ కిరాత వారాహి పట్ స్వాహ. కేం కేం కం గశౌహ అపమృత్యు స్వరూపే కేం కేం కం గశౌహ అఘోర మృత్యు స్వరూపే కేం కేం కం గశౌహ రం రం ఈ కిరాత వారాహి పట్ స్వాహ. కేం కేం కం గశౌహ అపమృత్యు స్వరూపే కేం కేం కం గశౌహ
అఘోర మృత్యు స్వరూపే కేం కేం కం గసౌహ రం రం ఈ కిరాత వారాహి పట్ స్వాహా కేం కేం కం గసౌహ అపమృత్యు స్వరూపే కేం కేం కం గసౌహ అఘోర మృత్యు స్వరూపే కేం కేం కం గసౌహ రం రం ఈ కిరాత వారాహి పట్ స్వాహా కేం కేం కం గసౌహ అపమృత్యు స్వరూపే కేం కేం కం గసౌహ అఘోర మృత్యు స్వరూపే కేం కేం కం గసౌహ రం రం ఈ కిరాత వారాహి పట్ స్వాహా కేం కేం కం గసౌహ అపమృత్యు స్వరూపే కేం కేం కం గసౌహ అఘోర మృత్యు స్వరూపే కేం కేం కం గసౌహ రం రం ఈ కిరాత వారాహి పట్ స్వాహా కేం కేం కం గసౌహ అపమృత్యు స్వరూపే కేం కేం కం గసౌహ అఘోర మృత్యు స్వరూపే కేం కేం కం గసౌహ రం రం ఈ కిరాత వారాహి పట్ స్వాహా కేం కేం కం గసౌహ అపమృత్యు స్వరూపే కేం కేం కం గసౌహ అఘోర మృత్యు స్వరూపే కేం కేం కం గసౌహ రం రం ఈ కిరాత వారాహి పట్ స్వాహా కేం కేం కం గసౌహ అపమృత్యు స్వరూపే కేం కేం కం గసౌహ అఘోర మృత్యు స్వరూపే కేం కేం కం గసౌహ రం రం ఈ కిరాత వారాహి పట్ స్వాహా కేం కేం కం గసౌహ అపమృత్యు స్వరూపే కేం కేం కం గసౌహ అఘోర మృత్యు స్వరూపే కేం కేం కం గసౌహ రం రం ఈ కిరాత వారాహి పట్ స్వాహా కేం కేం కం గసౌహ అపమృత్యు స్వరూపే కేం కేం కం గసౌహ అఘోర మృత్యు స్వరూపే కేం కేం కం గసౌహ రం రం ఈ కిరాత వారాహి పట్ స్వాహా కేం కేం కం గసౌహ అపమృత్యు స్వరూపే కేం కేం కం గసౌహ అఘోర మృత్యు స్వరూపే కేం కేం కం గసౌహ రం రం ఈ కిరాత వారాహి పట్ స్వాహా కేం కేం కం గసౌహ అపమృత్యు స్వరూపే కేం కేం కం గసౌహ అఘోర మృత్యు స్వరూపే కేం కేం కం గసౌహ రం రం ఈ కిరాత వారాహి పట్ స్వాహా కేం కేం కం గసౌహ అపమృత్యు స్వరూపే కేం కేం కం గసౌహ అఘోర మృత్యు స్వరూపే కేం కేం కం గసౌహ రం రం ఈ కిరాత వారాహి పట్ స్వాహా కేం కేం కం గసౌహ అపమృత్యు స్వరూపే కేం కేం కం గసౌహ అఘోర మృత్యు స్వరూపే కేం కేం కం గసౌహ రం రం ఈ కిరాత వారాహి పట్ స్వాహా మమ చెప్పండి మమ సర్వ శత్రు నాశనార్థే శ్రీ వారాహి అనుగ్రహే శ్రీ కిరాత వారాహి హోమం హోమాంశ కరిష్యే మమ సర్వశత్రు నాశనార్థం శ్రీ కిరాత వారాహి హోమం హోమాంశ కరిష్యే మమ సర్వశత్రు నాశనం 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 జై కిరాత వారాహి ఫట్ స్వాహా ఓం నమో వారాహి ఆదివారాహి శక్తివారాహి మమ సర్వశత్రునాశనార్థాయ శ్రీ కిరాత వారాహి హోమం కరిష్యే ఇచ్చకార్య సిద్ధి 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 నమో వారాహి నమః. ఇప్పుడు శత్రునాశనం కోసం
కిరాతవారాహి అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరగడానికి సిద్ధి వినాయక హోమం మనల్ని ఎప్పుడూ ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, భౌతికంగా మనల్ని, మన కుటుంబాన్ని ఎప్పుడు రక్షించమని వీరభద్రుణ్ణి వేడుకున్నాము. మనకుండేటువంటి శత్రువుల్ని నాశనం చేయమని చెప్పి కిరాతవారాహిని మనకు రక్షగా ఉండమని ప్రార్థించాం. ఇప్పుడు మనం దైనందిన కార్యక్రమాల్లో వచ్చేటువంటి యాక్సిడెంటల్గా జరిగేటువంటి అడ్డంకుల్ని తొలగించమని మనం ఇప్పుడు ధూమ్రవారాహిని మనం చేసుకోబోతున్నాం. ధూమ్రలోచనుడు అనేటువంటి ఒక సైన్యాధిపతి అతి భయంకరమైన వాణ్ణి సంహరించడం వల్ల ఆమెకి ధూమ్రవారాహి అనేటువంటి అతి భయంకరమైన వాడిని సంహరించడం వల్ల ఆమెని ధూమ్రవారాహి అని ప్రార్థిస్తాము. దానివల్ల మనకు వచ్చేటువంటి దైనందిన కార్యక్రమాల్లో ఉండేటువంటి అనుకోని అపాయాలను, అనుకోని అడ్డంకుల్ని తొలగించమని అమ్మవారిని మనం కోరి ప్రార్థిద్దాం. అమ్మవారికి భూమి లోపల పండేటువంటి ఆహారం ఆమెకి చాలా ప్రీతిపాత్రమైనది. కాబట్టి మనం ఈవేళ అమ్మవారిని కూరగాయలతో, ఆమెకి ఇష్టమైనటువంటి వాటితో మనం హోమం చేసుకుంటున్నాం. ఓం ఐం గ్లౌం శ్రీం ధూమ్ ధూమ్ బ్రం బ్రం వారారాయి ధూమ్రవారాహి నమః స్వాహ. ఓం ఐం గ్లౌం శ్రీం ధూమ్ ధూమ్ బ్రం బ్రం వారారాయి ధూమ్రవారాయి నమః స్వాహ. ఓం ఐం గ్లౌం శ్రీం ధూమ్ ధూమ్ బ్రం బ్రం వారారాయి ధూమ్రవారాహి నమః స్వాహ. ఓం ఐం గ్లౌం శ్రీం ధూమ్ ధూమ్ బ్రం బ్రం వారారాయి ధూమ్రవారాహి నమః స్వాహ. ఓం ఐం గ్లౌం శ్రీం ధూమ్ ధూమ్ బ్రం బ్రం వారారాయి ధూమ్రవారాహి నమః స్వాహ. ఓం ఐం గ్లౌం శ్రీం ధూమ్ ధూమ్ బ్రం బ్రం వారారాయి ధూమ్రవారాహి నమః స్వాహ. ఓం ఐం గ్లౌం శ్రీం ధూమ్ ధూమ్ బ్రం బ్రం వారారాయి ధూమ్రవారాహి నమః స్వాహ. ఓం ఐం గ్లౌం శ్రీం ధూమ్ ధూమ్ బ్రం బ్రం వారారాయి ధూమ్రవారాహి నమః స్వాహ. ఓం ఐం గ్లౌం శ్రీం ధూమ్ ధూమ్ బ్రం బ్రం వారారాయి ధూమ్రవారాహి నమః స్వాహ. ఓం ఐం గ్లౌం శ్రీం ధూమ్ ధూమ్ బ్రం బ్రం వారారాయి ధూమ్రవారాహి నమః స్వాహ. ఓం ఐం గ్లౌం శ్రీం ధూమ్ ధూమ్ బ్రం బ్రం వారారాయి ధూమ్రవారాహి నమః స్వాహ. ఓం ఐం గ్లౌం శ్రీం ధూమ్ ధూమ్ బ్రం బ్రం వారారాయి ధూమ్రవారాహి నమః స్వాహ. ఓం ఐం గ్లౌం శ్రీం ధూమ్ ధూమ్ బ్రం బ్రం వారారాయి ధూమ్రవారాహి నమః స్వాహ. ఓం ఐం గ్లౌం శ్రీం ధూమ్ ధూమ్ బ్రం బ్రం వారారాయి ధూమ్రవారాహి నమః స్వాహ. ఓం ఐం గ్లౌం శ్రీం ధూమ్ ధూమ్ బ్రం బ్రం వారారాయి ధూమ్రవారాహి నమః స్వాహ. ఓం ఐం గ్లౌం శ్రీం ధూమ్ ధూమ్ బ్రం బ్రం వారారాయి ధూమ్రవారాహి నమః స్వాహ. ఓం ఐం గ్లౌం శ్రీం ధూమ్ ధూమ్ బ్రం బ్రం వారారాయి
ధూమ్రవారాహి నమ స్వాహ. ఓం గం ధూమ్రవారాగి తన్నో మా. ఓం ఐం గ్లౌం ఐం క్లౌం శ్రీం ధూం ధూం బ్రం బ్రం వారారాయి ధూమ్రవారాహి నమ స్వాహ. ఓం గం ధూమ్రవారాగి తన్నో మా. ఓం ఐం గ్లౌం ఐం క్లౌం శ్రీం ధూం ధూం బ్రం బ్రం వారారాయి ధూమ్రవారాహి నమ స్వాహ. ఓం గం ధూమ్రవారాగి తన్నో మా. ఓం ఐం గ్లౌం ఐం క్లౌం శ్రీం ధూం ధూం బ్రం బ్రం వారారాయి ధూమ్రవారాహి నమ స్వాహ. ఓం గం ధూమ్రవారాగి తన్నో మా. ఓం ఐం గ్లౌం ఐం క్లౌం శ్రీం ధూం ధూం బ్రం బ్రం వారారాయి ధూమ్రవారాహి నమ స్వాహ. ఓం గం ధూమ్రవారాగి తన్నో మా. ఓం ఐం గ్లౌం ఐం క్లౌం శ్రీం ధూం ధూం బ్రం బ్రం వారారాయి ధూమ్రవారాహి నమ స్వాహ. ఓం గం ధూమ్రవారాగి తన్నో మా. ఓం ఐం గ్లౌం ఐం క్లౌం శ్రీం ధూం ధూం బ్రం బ్రం వారారాయి ధూమ్రవారాహి నమ స్వాహ. ఓం గం ధూమ్రవారాగి తన్నో మా. ఓం ఐం గ్లౌం ఐం క్లౌం శ్రీం ధూం ధూం బ్రం బ్రం వారారాయి ధూమ్రవారాహి నమ స్వాహ. ఓం గం ధూమ్రవారాగి తన్నో మా. ఓం ఐం గ్లౌం ఐం క్లౌం శ్రీం ధూం ధూం బ్రం బ్రం వారారాయి ధూమ్రవారాహి నమ స్వాహ. ఓం గం ధూమ్రవారాగి తన్నో మా. ఓం ఐం గ్లౌం ఐం క్లౌం శ్రీం ధూం ధూం బ్రం బ్రం వారారాయి ధూమ్రవారాహి నమ స్వాహ. ఓం గం ధూమ్రవారాగి తన్నో మా. ఓం ఐం గ్లౌం ఐం క్లౌం శ్రీం ధూం ధూం బ్రం బ్రం వారారాయి ధూమ్రవారాహి నమ స్వాహ. ఓం గం ధూమ్రవారాగి తన్నో మా. ఓం ఐం గ్లౌం ఐం క్లౌం శ్రీం ధూం ధూం బ్రం బ్రం వారారాయి ధూమ్రవారాహి నమ స్వాహ. ఓం గం ధూమ్రవారాగి తన్నో మా. ఓం ఐం గ్లౌం ఐం క్లౌం శ్రీం ధూం ధూం బ్రం బ్రం వారారాయి ధూమ్రవారాహి నమ స్వాహ. ఓం గం ధూమ్రవారాగి తన్నో మా. ఓం ఐం గ్లౌం ఐం క్లౌం శ్రీం ధూం ధూం బ్రం బ్రం వారారాయి ధూమ్రవారాహి నమ స్వాహ. ఓం గం ధూమ్రవారాగి తన్నో మా. ఓం ఐం గ్లౌం ఐం క్లౌం శ్రీం ధూం ధూం బ్రం బ్రం వారారాయి ధూమ్రవారాహి నమ స్వాహ. ఓం గం ధూమ్రవారాగి తన్నో మా. ఓం ఐం గ్లౌం ఐం క్లౌం శ్రీం ధూం ధూం బ్రం బ్రం వారారాయి ధూమ్రవారాహి నమ స్వాహ. ఓం గం ధూమ్రవారాగి తన్నో మా. ఓం ఐం గ్లౌం ఐం క్లౌం శ్రీం ధూం ధూం బ్రం బ్రం వారారాయి ధూమ్రవారాహి నమ స్వాహ. ఓం గం ధూమ్రవారాగి తన్నో మా. ఓం ఐం గ్లౌం ఐం క్లౌం శ్రీం ధూం ధూం బ్రం బ్రం వారారాయి ధూమ్రవారాహి నమ స్వాహ. ఓం గం ధూమ్రవారాగి తన్నో మా. ఓం ఐం గ్లౌం ఐం క్లౌం శ్రీం ధూం ధూం బ్రం బ్రం వారారాయి ధూమ్రవారాహి నమ స్వాహ. ఓం గం ధూమ్రవారాగి తన్నో మా. ఓం ఐం గ్లౌం ఐం క్లౌం శ్రీం ధూం ధూం బ్రం బ్రం వారారాయి ధూమ్రవారాహి నమ స్వాహ. ఓం గం ధూమ్రవారాగి తన్నో మా. ఓం ఐం గ్లౌం ఐం క్లౌం శ్రీం ధూం ధూం బ్రం బ్రం వారారాయి ధూమ్రవారాహి నమ స్వాహ. ఓం గం ధూమ్రవారాగి తన్నో మా. ఓం ఐం గ్లౌం ఐం క్లౌం శ్రీం ధూం ధూం బ్రం బ్రం వారారాయి ధూమ్రవారాహి నమ స్వాహ. ఓం గం ధూమ్రవారాగి తన్నో మా. ఓం ఐం గ్లౌం ఐం క్లౌం శ్రీం ధూం ధూం బ్రం బ్రం వారారాయి ధూమ్రవారాహి నమ స్వాహ. ఓం గం ధూమ్రవారాగి తన్నో మా. ఓం ఐం గ్లౌం ఐం క్లౌం శ్రీం ధూం ధూం బ్రం బ్రం వారారాయి ధూమ్రవారాహి నమ స్వాహ. ఓం గం ధూమ్రవారాగి తన్నో మా. ఓం ఐం గ్లౌం ఐం క్లౌం శ్రీం ధూం ధూం బ్రం బ్రం వారారాయి ధూమ్రవారాహి నమ స్వాహ. ఓం గం ధూమ్రవారాగి తన్నో మా. ఓం ఐం గ్లౌం ఐం క్లౌం శ్రీం ధూం ధూం బ్రం బ్రం వారారాయి ధూమ్రవారాహి నమ స్వాహ. ఓం గం ధూమ్రవారాగి తన్నో ఓం మా. ఐం గ్లౌం ఐం క్లౌం శ్రీం ధూం ధూం బ్రం బ్రం వారారాయి ధూమ్రవారాహి నమ స్వాహ. ఓం గం ధూమ్రవారాగి తన్నో మా. ఓం ఐం గ్లౌం ఐం క్లౌం శ్రీం ధూం ధూం బ్రం బ్రం వారారాయి ధూమ్రవారాహి నమ స్వాహ. ఓం గం ధూమ్రవారాగి తన్నో మా. ఓం ఐం గ్లౌం ఐం క్లౌం శ్రీం ధూం ధూం బ్రం బ్రం వారారాయి ధూమ్రవారాహి నమ స్వాహ. ఓం గం ధూమ్రవారాగి తన్నో మా. ఓం ఐం గ్లౌం ఐం క్లౌం శ్రీం ధూం ధూం బ్రం బ్రం వారారాయి ధూమ్రవారాహి నమ స్వాహ. ఓం గం ధూమ్రవారాగి తన్నో మా. ఓం ఐం గ్లౌం ఐం క్లౌం శ్రీం ధూం ధూం బ్రం బ్రం వారారాయి
धूम्रवाराही नमः स्वाहा। धूम्रवाराही तन्नो मा। ओम ऐं क्लौं श्रीं धूम धूम ब्रह्म ब्रह्म वाराराही धूम्रवाराही नमः स्वाहा। धूम्रवाराही तन्नो मा। ओम ऐं क्लौं श्रीं धूम धूम ब्रह्म ब्रह्म वाराराही धूम्रवाराही नमः स्वाहा। धूम्रवाराही स्वाहा। ओम ऐं क्लौं श्रीं धूम धूम ब्रह्म ब्रह्म वाराराही धूम्रवाराही नमः स्वाहा। धूम्रवाराही तन्नो मा। ओम ऐं क्लौं श्रीं धूम धूम ब्रह्म ब्रह्म वाराराही धूम्रवाराही नमः स्वाहा। धूम्रवाराही तन्नो मा। ओम ऐं क्लौं श्रीं धूम धूम ब्रह्म ब्रह्म वाराराही धूम्रवाराही नमः स्वाहा। धूम्रवाराही तन्नो ओम मा। ऐं क्लौं श्रीं धूम धूम ब्रह्म ब्रह्म वाराराही धूम्रवाराही नमः स्वाहा। धूम्रवाराही तन्नो मा। ओम ऐं क्लौं श्रीं धूम धूम ब्रह्म ब्रह्म वाराराही धूम्रवाराही नमः स्वाहा। धूम्रवाराही तन्नो मा। ओम ऐं क्लौं श्रीं धूम धूम ब्रह्म ब्रह्म वाराराही धूम्रवाराही नमः स्वाहा। धूम्रवाराही तन्नो मा। ओम ऐं क्लौं श्रीं धूम धूम ब्रह्म ब्रह्म वाराराही धूम्रवाराही नमः स्वाहा। धूम्रवाराही तन्नो मा। ओम ऐं क्लौं श्रीं धूम धूम ब्रह्म ब्रह्म वाराराही धूम्रवाराही नमः स्वाहा। धूम्रवाराही तन्नो मा। ओम ऐं क्लौं श्रीं धूम धूम ब्रह्म ब्रह्म वाराराही धूम्रवाराही नमः स्वाहा। धूम्रवाराही स्वाहा। ओम ऐं क्लौं श्रीं धूम धूम ब्रह्म ब्रह्म वाराराही धूम्रवाराही नमः स्वाहा। धूम्रवाराही तन्नो मा। ओम ऐं क्लौं श्रीं धूम धूम ब्रह्म ब्रह्म वाराराही धूम्रवाराही नमः स्वाहा। धूम्रवाराही तन्नो मा। ओम ऐं क्लौं श्रीं धूम धूम ब्रह्म ब्रह्म वाराराही धूम्रवाराही नमः स्वाहा। धूम्रवाराही तन्नो मा। ओम ऐं क्लौं श्रीं धूम धूम ब्रह्म ब्रह्म वाराराही धूम्रवाराही नमः स्वाहा। धूम्रवाराही तन्नो मा। ओम ऐं क्लौं श्रीं धूम धूम ब्रह्म ब्रह्म वाराराही धूम्रवाराही नमः स्वाहा। धूम्रवाराही तन्नो मा। ओम ऐं क्लौं श्रीं धूम धूम ब्रह्म ब्रह्म वाराराही धूम्रवाराही नमः स्वाहा। धूम्रवाराही तन्नो मा। ओम ऐं क्लौं श्रीं धूम धूम ब्रह्म ब्रह्म वाराराही धूम्रवाराही नमः स्वाहा। धूम्रवाराही तन्नो मा। ओम ऐं क्लौं श्रीं धूम धूम ब्रह्म ब्रह्म वाराराही धूम्रवाराही नमः स्वाहा। धूम्रवाराही तन्नो मा। ओम ऐं क्लौं श्रीं धूम धूम ब्रह्म ब्रह्म वाराराही धूम्रवाराही नमः स्वाहा। धूम्रवाराही तन्नो मा। ओम ऐं क्लौं श्रीं धूम धूम ब्रह्म ब्रह्म वाराराही धूम्रवाराही नमः स्वाहा। धूम्रवाराही तन्नो मा। ओम ऐं क्लौं श्रीं धूम धूम ब्रह्म ब्रह्म वाराराही धूम्रवाराही नमः स्वाहा। धूम्रवाराही तन्नो मा। ओम ऐं क्लौं श्रीं धूम धूम ब्रह्म ब्रह्म वाराराही धूम्रवाराही नमः स्वाहा। धूम्रवाराही तन्नो मा। ओम ऐं क्लौं श्रीं धूम धूम ब्रह्म ब्रह्म वाराराही धूम्रवाराही नमः स्वाहा। धूम्रवाराही तन्नो मा। ओम ऐं क्लौं श्रीं धूम धूम ब्रह्म ब्रह्म वाराराही धूम्रवाराही नमः स्वाहा। धूम्रवाराही तन्नो मा। ओम ऐं क्लौं श्रीं धूम धूम ब्रह्म ब्रह्म वाराराही धूम्रवाराही नमः स्वाहा। धूम्रवाराही तन्नो मा। ओम ऐं क्लौं श्रीं धूम धूम ब्रह्म ब्रह्म वाराराही धूम्रवाराही नमः स्वाहा। धूम्रवाराही तन्नो मा। ओम ऐं क्लौं श्रीं धूम धूम ब्रह्म ब्रह्म वाराराही धूम्रवाराही नमः स्वाहा। धूम्रवाराही तन्नो मा। ओम ऐं क्लौं श्रीं धूम धूम ब्रह्म ब्रह्म वाराराही धूम्रवाराही नमः स्वाहा। धूम्रवाराही तन्नो मा। ओम ऐं क्लौं श्रीं धूम धूम ब्रह्म ब्रह्म वाराराही धूम्रवाराही नमः स्वाहा। धूम्रवाराही तन्नो मा। ओम ऐं क्लौं श्रीं धूम धूम ब्रह्म ब्रह्म वाराराही
ధూమ్రవారాహి నమ స్వాహా. ఓం ధూమ్రవారాహి తన్నో మా. ఓం ఐం గ్లౌం శ్రీం ధూమ్ ధూమ్ రం రం వారారాయి ధూమ్రవారాహి నమ స్వాహా. ఓం ధూమ్రవారాహి తన్నో ఓం మా. ఐం గ్లౌం శ్రీం ధూమ్ ధూమ్ రం రం వారారాయి ధూమ్రవారాహి నమ స్వాహా. ఓం ధూమ్రవారాహి తన్నో మా. ఓం ఐం గ్లౌం శ్రీం ధూమ్ ధూమ్ రం రం వారారాయి ధూమ్రవారాహి నమ స్వాహా. ఓం వారాగంధికాయ తన్నో మా. ఓం ఐం గ్లౌం శ్రీం ధూమ్ ధూమ్ రం రం వారారాయి ధూమ్రవారాహి నమ స్వాహా. ఓం ధూమ్రవారాహి తన్నో మా. ఓం ఐం గ్లౌం శ్రీం ధూమ్ ధూమ్ రం రం వారారాయి ధూమ్రవారాహి నమ స్వాహా. ఓం ధూమ్రవారాహి తన్నో మా. ఓం ఐం గ్లౌం శ్రీం ధూమ్ ధూమ్ రం రం వారారాయి ధూమ్రవారాహి నమ స్వాహా. ఓం ధూమ్రవారాహి తన్నో మా. ఓం ఐం గ్లౌం శ్రీం ధూమ్ ధూమ్ రం రం వారారాయి ధూమ్రవారాహి నమ స్వాహా. ఓం ధూమ్రవారాహి తన్నో మా. ఓం ఐం గ్లౌం శ్రీం ధూమ్ ధూమ్ రం రం వారారాయి ధూమ్రవారాహి నమ స్వాహా. ఓం ధూమ్రవారాహి తన్నో మా. ఓం ఐం గ్లౌం శ్రీం ధూమ్ ధూమ్ రం రం వారారాయి ధూమ్రవారాహి నమ స్వాహా. ఓం ధూమ్రవారాహి తన్నో మా. ఓం ఐం గ్లౌం శ్రీం ధూమ్ ధూమ్ రం రం వారారాయి ధూమ్రవారాహి నమ స్వాహా. ఓం ధూమ్రవారాహి తన్నో మా. ఓం ఐం గ్లౌం శ్రీం ధూమ్ ధూమ్ రం రం వారారాయి ధూమ్రవారాహి నమ స్వాహా. ఓం ధూమ్రవారాహి తన్నో మా. ఓం ఐం గ్లౌం శ్రీం ధూమ్ ధూమ్ రం రం వారారాయి ధూమ్రవారాహి పట్ నమ స్వాహా. ధూమ్రవారాహి తన్నో మా.